మా అత్త రమణితో నేను మా నడిగూడెం పొలంలోని గడ్డివాములో కొన్ని కొత్త ఆసనాలతో సరదాగా గడిపాను. నాకు సంతోషంగా అనిపించింది. రమణికి కూడా నా ఆసనాలు బాగా నచ్చాయి. తనకి కూడా కొత్త అనుభవం ఇచ్చాను. అలా గడ్డివాములో ఆసనాలు పూర్తి చేసి నేను బయటకు వచ్చాను. రమణి తన చీర కట్టుకుని నవ్వుతూ నా వైపు చూస్తూ బయటకు వచ్చింది. మా ఇద్దరి ఒళ్ల మీద గడ్డి చుట్టుకుని ఉంది. నేను రమణి మీద పడిన గడ్డిని దులిపాను. తన అందాల మీద పడిన గడ్డిని కూడా ధైర్యంగా తీసేశాను. రమణి కూడా నా మీద పడిన గడ్డిని దులిపింది. అలా ఇద్దరం గడ్డి దులిపేసి పొలం చూడ్డానికి వెళ్ళాం. పొలం మొత్తం తిరిగాం. మళ్ళీ అదే చెట్టు కిందకి వచ్చాం. రమణి చాలా అలసిపోయింది. నీరసంగా వచ్చి చెట్టు కింద కూర్చుంది. నేను, ఏంటి అత్తా, ఒక్క రౌండ్కే అలా అలసిపోయావా అని సరదాగా అడిగాను. రమణి నవ్వి, అలా ఏం లేదు శ్రీను, పొలం మొత్తం తిరిగేసరికి కాస్త ఆయాసం వచ్చింది అంతే అంది. నీకు నా పని నచ్చిందా అత్తా అని అడిగాను. అవును శ్రీను, నీవు చాలా బాగా చేశావు. గడ్డివాములో ఇలా చేస్తావని అనుకోలేదు. చాలా కొత్తగా అనిపించింది. మా ఆయనతో కూడా ఇంత సంతోషంగా ఎప్పుడూ లేదు అంది. నేను నవ్వుతూ, మరి మళ్ళీ ఒక రౌండ్ వేద్దామా అని అడిగాను. వద్దు శ్రీను, పొలం తిరిగి బాగా ఆకలేస్తోంది. ఇంటికి వెళ్దాం పద అంది. సరే అత్తా, పద అని బైక్ స్టార్ట్ చేశాను. రమణి నా బైక్ వెనక కూర్చుంది. ఏమాత్రం సంకోచం లేకుండా నన్ను గట్టిగా హత్తుకుంది. తన అందాలు నాకు తగిలాయి. నాకు మళ్లీ కోరికలు మొదలయ్యాయి. కాని ఇప్పుడే చేశాం కదా, మళ్ళీ అడిగితే బాగుండదు అని మనసులో అనుకుని ఇంటికి వెళ్ళిపోయాం. రమణిని ఇంటి దగ్గర దింపి, నేను పొలం దగ్గరకు వెళ్తాను అత్తా అని చెప్పాను. సరే శ్రీను, సాయంత్రం ఎప్పుడు వస్తావ్ అని అడిగింది. సాయంత్రం వరకు అక్కడే ఉండాలి. ఇంకా ఏమైనా పని ఉందా అని అడిగాను. ఏం లేదు, సాయంత్రం ఒకసారి ఇంటికి రా అంది. సరే అత్తా, వస్తా అని పొలానికి వెళ్లాను. అక్కడ నాన్న పొలంలో నీళ్లు పెడుతుండగా చూశాను. నేను ఆ పని తీసుకుని నాన్నని ఇంటికి పంపించాను. సాయంత్రం వరకు నీళ్లు పెట్టి ఇంటికి వచ్చాను. అమ్మా, స్నానానికి నీళ్లు వేడిచేయ్ అని చెప్పి కాసేపు బయట తిరిగాను. తిరిగి వచ్చి స్నానం చేసి గేటు ముందు నిల్చున్నప్పుడు రమణి పిలిచిన విషయానికి గుర్తొచ్చి తన ఇంటికి వెళ్లాను. అప్పటికి రమణి కూతురు సౌమ్య ఇంటికి వచ్చింది. సౌమ్య కూడా తన అమ్మలాగే అందంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే తన అందం మరింత పెరుగుతోంది. ఇంట్లోకి వెళ్లగానే సౌమ్య ఉంది. అత్తలేదా అని అడిగాను. ఉంది శ్రీను, లోపలికి రా అని చెప్పి నాకు కుర్చీ వేసింది. ఇక్కడ కూర్చో, నేను అమ్మని పిలుస్తా అని లోపలికి వెళ్లి రమణిని పిలిచింది. రమణి బయటకు వచ్చి, ఏంటి శ్రీను, ఇలా వచ్చావ్ అని అడిగింది. నీవే పిలిచావు కదా అత్తా, అందుకే వచ్చాను అన్నాను. సౌమ్య, శ్రీనుకి టీ తీసుకురా అని తన కూతురుతో చెప్పినా పక్కన కూర్చుంది. శ్రీను, రేపు ఏమైనా పని ఉందా అని అడిగింది. ఏం పని అత్తా, చెప్పు అన్నాను. మా అమ్మని వాళ్ల ఊరు దగ్గర దింపాలి అంది. సరే, ఎప్పుడు వెళ్దాం అని అడిగాను. నీవు నన్ను అక్కడ దింపి వెంటనే వచ్చేయి. నేను సాయంత్రం బస్సులో వస్తా అంది. సరే అత్తా, నేను ఇంట్లో అడిగి చెప్తా అన్నాను. అంతలో సౌమ్య టీ తెచ్చి, తీసుకో శ్రీను అని ఇచ్చింది. టీ తాగుతూ, అత్తా, నేను ఇంట్లో చెప్పి వస్తా, నీవు రెడీగా ఉండు అన్నాను. సరే, కొంచెం తొందరగా వెళ్దాం అంది. సౌమ్య కూడా వస్తుందా అని అడిగాను. లేదు, తను ఇంట్లోనే ఉంటుంది అంది. స్కూల్కి వెళ్లడం లేదా అని సౌమ్యని అడిగాను. ఇప్పుడే పరీక్షలు అయిపోయాయి, స్కూల్కి వెళ్లనవసరం లేదు అంది సౌమ్య. అవునా, ఎలా రాశావు అని అడిగాను. బాగానే రాశాను అని నవ్వింది. సౌమ్యతో చిన్నప్పటి నుంచి చనువుగా ఉంటాను. సరదాగా ఆట పట్టించడం, తను కూడా సరసంగా మాట్లాడడం అలవాటు. కాసేపు అలా మాట్లాడి ఇంటికి వచ్చాను. రాత్రి భోజనం చేసి అమ్మతో, రేపు బైక్ కావాలి, అత్తని వాళ్ల ఊరు దగ్గర దింపాలి అని చెప్పాను. సరే, నాన్నతో కూడా చెప్పు, బైక్తో ఏదైనా పని ఉందేమో అంది. నేను నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్నా, రేపు బైక్ కావాలి, అత్తని వాళ్ల ఊరు దగ్గర దింపాలి అన్నాను. సరే, తీసుకెళ్ళు, మళ్ళీ ఎప్పుడు వస్తావ్ అని అడిగాడు. వెంటనే వచ్చేస్తా, అత్త సాయంత్రం బస్సులో వస్తానంది అన్నాను. పొలంలో పని లేదు, నీవు కూడా అక్కడే ఉండి సాయంత్రం అత్తని తీసుకొచ్చు అన్నాడు. లేదు నాన్నా, అక్కడ టైం పాస్ కాదు, నేను వచ్చేస్తా అన్నాను. సరే, నీ ఇష్టం అన్నాడు. అలా కాసేపు బయట తిరిగి రమణి వాళ్ల ఇంటి ముందు సౌమ్య కనిపించింది. తిన్నావా సౌమ్య అని అడిగాను. అవును శ్రీను, నీవు అని అడిగింది. తిన్నాను, ఇలా బయటకు వచ్చాను అని కాసేపు మాట్లాడి పడుకోడానికి వెళ్లాను. మర్నాడు ఉదయం నాన్న నిద్ర లేపాడు. తొందరగా రెడీ అయ్యి రమణి వాళ్ల ఇంటికి వెళ్లాను. అత్త రెడీగా ఉంది. కొత్త పెళ్లి కూతురులా బయటకు వచ్చింది. బైక్ స్టార్ట్ చేశాను. రమణి వెనక కూర్చుంది. ఎప్పటిలాగే నన్ను గట్టిగా హత్తుకుంది.
తన అందాలు తగలగానే నాకు మళ్లీ కోరికలు మొదలయ్యాయి. అత్తా, నీ అందం రోజురోజుకీ పెరిగిపోతోంది అన్నాను. అదేం లేదు శ్రీను అని నా భుజం మీద చెయ్యి వేసింది. ఇంకా కాస్త చీకటిగా ఉంది. నిన్ను చూస్తుంటే మళ్లీ కోరికలు కలుగుతున్నాయి అన్నాను. ఏంట్రా శ్రీను, ఇంత ఉత్సాహంగా ఉన్నావు? ఇక్కడ ఎలా? మా అమ్మ వాళ్ల ఊరికి వెళ్ళు, అక్కడ నీ కోరికలు తీరుస్తా అంది. అక్కడ నీ బంధువులు ఉంటారు కదా అని అడిగాను. ఎవరూ ఉండరు, మా అమ్మ ఒక్కతే ఉంటుంది. తనకు ఆరోగ్యం బాగోలేదు. అందుకే వెళ్తున్నా అంది. సరే అత్తా అన్నాను. కాసేపటికి మా అమ్మ వాళ్ల ఊరికి చేరాం. వాళ్ల ఇల్లు చాలా పెద్దగా ఉంది. పక్కన ఉన్న రూమ్ కూడా మాదే. నీవు అక్కడ కూర్చో, నేను వస్తా అని రమణి చెప్పింది. నేను రూంలో కూర్చున్నాను. కాసేపటికి రమణి వచ్చి గడిపెట్టి, ఏంట్రా శ్రీను, ఇంకా నీ కోరికలు తీరలేదా అని అడిగింది. తీరాయి కాని నీ అందాలు చూస్తుంటే మళ్లీ చెయ్యాలనిపిస్తోంది అన్నాను. సరే చెయ్ అని తన చీర పక్కన పెట్టింది. నేను వెళ్లి గట్టిగా హగ్ చేసుకున్నాను. రమణిని హగ్ చేస్తే నా ఒళ్లంతా కోరికలతో నిండిపోయింది. వెంటనే ఆసనాలు స్టార్ట్ చేశాను. రమణి కూడా నన్ను రెచ్చగొట్టింది. అలా గంటసేపు ఆసనాలు వేశాం. చెమటలు పట్టాయి. చాలు శ్రీను, నేను మా అమ్మ దగ్గరకు వెళ్తా. ఇంకా ఏమైనా ఉంటే ఊరికి వచ్చాక చూద్దాం అంది. సరేనని రమణికి చెప్పి ఊరికి బయలుదేరాను. అప్పుడు రమణి ఒక చిన్న కవర్ ఇచ్చి, ఇది సౌమ్యకి ఇవ్వు అంది. సరే అని తీసుకుని ఊరికి వచ్చాను. మా పొలం దగ్గరకు వెళ్ళి, నాన్నతో ఏమైనా పని ఉందా అని అడిగాను. ఏం లేదు, ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇంటికి వచ్చి రమణి ఇచ్చిన కవర్తో సౌమ్యకి సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ల ఇంటికి వెళ్లాను. కిటికీలోంచి చూస్తే సౌమ్య మొబైల్లో హెడ్సెట్ పెట్టుకుని ఏవో వీడియోలు చూస్తోంది. ఒక చేత్తో మొబైల్, మరో చేతి తన అందాల మీద ఉంది. నేను తలుపు తీసి, ఏం చేస్తున్నావ్ సౌమ్య అని అడిగాను. తను గబుక్కున లేచి మొబైల్ ఆఫ్ చేసి, ఏం లేదు శ్రీను అని కంగారుగా అంది. అప్పుడే వచ్చేశావా అని అడిగింది. అవును, కాని నీవు చూసింది నేను చూశాను అన్నాను. తన దగ్గరకు వెళ్లాను. సౌమ్య స్నానానికి వెళ్లే ముందు ఉంది. బట్టలు ఉన్నాయి కాని లోపల ఏమీ కనిపించడం లేదు. తన అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాట్లాడుతూ తనని హగ్ చేసుకున్నాను. ఏంటి శ్రీను, అమ్మకి తెలిస్తే బాగోదు అంది. ఏం కాదు, నేను చూసుకుంటా. నీకు కోరికలు బాగా ఉన్నట్టున్నాయి, నేను తీరుస్తా అన్నాను. ఎవరికైనా తెలిస్తే బాగోదు అంది. భయపడకు, నేను చూసుకుంటా అని గట్టిగా హగ్ చేశాను. తన అందాలు నాకు పూర్తిగా తగిలాయి. తనని బెడ్రూంకి తీసుకెళ్లాను. సౌమ్యకి కోరికలు రగిలేలా చేశాను. ఆ వీడియోలు చూసిన ఎఫెక్ట్ వల్ల తనకి వెంటనే కోరికలు స్టార్ట్ అయ్యాయి. సౌమ్య చాలా లేతగా ఉంది. తన అందాలు ఇప్పుడు పెరిగే దశలో ఉన్నాయి. కానీ కోరికలు మాత్రం బాగా ఉన్నాయి. నేను రమణితో చేసిన అనుభవం ఉండడంతో సౌమ్యకి స్వర్గం చూపించాను. ప్రతి ఆసనంలో తనకి ఆనందం కలిగించాను. రమణితో వేసిన ఆసనాలన్నీ సౌమ్య మీద కూడా ప్రయోగించాను. ప్రతి ఆసనంతో తనకి స్వర్గం కనిపించింది. నా అనుభవం మొత్తం తన మీద చూపించాను. సౌమ్య కోరికలు పూర్తిగా తీరాయి. తను ఆనందంతో నన్ను హగ్ చేసుకుంది. కళ్లలో నీళ్లు తిరిగాయి. నీకు కోరికలు కలిగినప్పుడు భయపడకుండా నాకు చెప్పు, నేను చూసుకుంటా అన్నాను. అలా రమణి, సౌమ్య ఇద్దరి కోరికలు తీరుస్తున్నాను.